నమస్కారం మాస్టర్స్. నమస్కారం మాస్టర్ ఈకే. ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆధ్యాత్మ బంధువులందరికీ నా నమస్కారం. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది అన్ని విధాల మనిషికి కావాల్సినటువంటి ఒక చక్కటి విషయం. ఆ మధ్యన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చేయడం జరిగింది. అంతకన్నా బాగా చాలా రోజుల క్రితం మేధాసూక్తం మీద చేయబడింది. అయినా మేధ అంటూ ఏదో ఒకటి ప్రతి వాళ్ళు వాపోతుంటారు, మేధస్సు కావాలి ఇలాగని. అయితే మేధస్సు ఏంటి అన్నది మేధాసూక్తం చెప్తుంది. సూక్తాల వరకు వెళ్ళకుండా పోయిన వాళ్ళకి కాస్తైనా అవగాహన మళ్ళీ కావాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మేధాశక్తి అంటే అవగాహన శక్తి. మేధాశక్తి అంటే అవగాహన శక్తి. దాన్ని అవసరమైన విధంగా ఉపయోగించుకోవడం కాకుండా శక్తి యుక్తి కలిస్తేనే మేధాశక్తిని సవివరంగా చెప్తున్నాను. మేధాశక్తి ఎందుకంటే ఇది సాధ్యపడే విషయంలో అవగాహన కావాలి. 3 విషయాలు ముఖ్యంగా మేధాశక్తిని అవగాహన చేస్తున్నాను. మొదటిది అవగాహన శక్తి, రెండవది నేర్పరితనం, స్కిల్ డెవలప్మెంట్ అంటారు, ఎగ్జిక్యూషన్ అంటే దాన్ని వినియోగించుకునే విధానం. అయితే ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే మేధాశక్తిని 4వ విషయంగా పరిగణించారు. రస రక్త మాంస మేధ అస్థి మధ్య శుక్ర శోణితములు అనేటువంటి 7 విషయములు సప్తధాతువులుగా పేర్కొనబడ్డాయి. ఇందులో 4వ ధాతువు మనకి మాంసం తర్వాత ఏర్పడితే మేధస్సు. అంటే ఒక విధంగా దీన్ని చెప్పుకోవాలంటే జ్యోతిష్యపరంగా ఇది శీల పరివర్తనకి ఉపయోగపడేటువంటి మేధస్సు. అంటే వాడి యొక్క ఇంటెలిజెన్స్ ఎంత ఉన్నది, మేధస్సు ఇంటలెక్టు ఒకటేనా అన్న విషయం కూడా మనం ఇప్పుడు చర్చించుకోవడానికి సమయం చాలదు. క్రమేపీ ఏవో వీడియోల్లో చర్చించుకుందాం. అయితే ఇంటెలిజెన్స్ ఇంటలెక్ట్ ఒక్కటే కావచ్చు, కానీ దానిలో చిన్న తేడాలు. నా శక్తి అంటే ఏదైనా శక్తి అన్న విషయాన్ని మర్చిపోకూడదు. శక్తి రూపాంతరం చెందుతుందన్న విషయం కూడా మర్చిపోకూడదు. అయితే మనం సైన్స్ ప్రకారం, విజ్ఞాన శాస్త్రము, ఫిజియాలజీ ప్రకారం ఏంటంటే ప్రోటోప్లాజం అంటే ఫస్ట్ మెటీరియల్ ఆఫ్ ద లైఫ్ అనేది దాన్ని తీసుకున్నట్లయితే దానికి 4 ముఖ్యమైనటువంటి విషయాలు ఖచ్చితంగా ఉండి తీరితేనే అది ప్రోటోప్లాజం అవుతుంది. అందులో మొదటిది ఏమిటంటే ఫర్ లివింగ్ ఆర్గానిజమ్స్లో అన్నింటిలో ఉంటుంది అన్నది వాస్తవం. అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో మేబీ ప్రోటోప్లాజం అనొచ్చు, ఇంకో ప్లాజం అనొచ్చు, ఇంకో ప్లాజం పేరు ఏది పెట్టుకున్నా ఫస్ట్ మెటీరియల్ అంటే ప్రోటోప్లాజం, ప్రోటో అది. అయితే మొట్టమొదటిది కావాల్సిన స్పందన, ప్రతిస్పందన. అంటే దేనికైనా బాహ్య అంతర్గతంగా స్పందించడం, దానికి ప్రతిస్పందించడం అంటే తిరిగి స్పందించడం. రెండవది అంటే దానికి అనుగుణంగా వర్తించడం. అంటే స్పందన ప్రతిస్పందనలకు అనుగుణంగా వర్తింపజేసే లక్షణం ఈ ప్రోటోప్లాజం వల్ల వస్తుంది. ఇది కూడా మేధస్సు యొక్క సంపత్తి. అంటే నేను ఎడిపోస్ టిష్యూ గురించి చెప్పేటప్పుడు నేను చెప్తాను ఈ విషయాన్ని. అది ఎందుకు ఎలా అవుతుంది అనేది కొంచెం సెక్షువల్ పరంగా ఉంటుంది కాబట్టి వీడియోలో నేను ప్రసక్తి సేవగలుగుతుంది. పరివర్తన అంటే పరస్పర శక్తిగా మారుతుంది. అంటే పరివర్తన, ఒక దాని నుంచి ఒక దానికి పరివర్తన చేస్తూ మళ్ళీ తిరిగి అవసర దాని నుంచి మనం పొందాలి అంటే పరివర్తన చెందాల్సిందంటే అంటే వైస్ వెర్సా అనేటువంటి మీనింగ్ దీనికి తీసుకోవచ్చు. తర్వాత అణుశక్తిగా మారుతుంది, విద్యుత్ శక్తిగా మారుతుంది, తర్వాత మెకానికల్ అనేటువంటి సాంకేతిక శక్తిగా మారుతుంది, ఇన్ని రకాలుగా కండర శక్తిగా మారుతుంది. ఇన్ని రకాల శక్తి రూపాంతరాలు చెందేటువంటిది ఈ మేధాశక్తి. అంటే మేధస్సు కరగకూడదా, ఇవన్నీ కూడా అనేక విషయాలు దీనిలో ఉన్నాయి. ఈ విషయాలన్నిటి కూడా ఎవ్వరు ఏమీ చెప్పలేరు. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది మేధాశక్తి కాదు అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించేటప్పుడు దాన్ని పని చేయించగలమే, కానీ పని చక్కగా చేయించడం అనేది అసాధ్యమైనటువంటి పని. ఇది కొంత త్వరలోనే మనం గ్రహించేటప్పటికి అంతా జరిగిపోతుంది. సెల్ ఫోన్ లాగే ఉంటుంది. అయితే విజ్ఞానములు పర్యవసానములై ఉండేటప్పుడు ఈ మానవుడు మేధాశక్తిని అర్థం చేసుకోలేకపోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి చెడు విషయం మన పట్ల. ఎందుకంటే ఇంద్రాదులు కూడా ఈ మేధాశక్తి ఉండి తీరుతుంది. దేవ దానవ రాక్షస మానవాదులందరికీ కూడా ఉంటుంది. ఇంద్రుడు కొన్ని విషయాల్లో
మానవుల్ని పరీక్షించడం ఇవన్నీ చేయడం అనేది ఎందుకు చేస్తుంటాడంటే మేధాశక్తిని పరీక్షించడం కోసమే. ఉదాహరణకు శిబి చక్రవర్తి విషయం కూడా అంతే. అలాగే ఈ మాట్లాడే శక్తి స్పీచ్ అంటే రాక్షసులు కూడా మనుషుల్ని మానవ జాతిని బాధపడుతూ బతుకుతుంటారు. వాళ్ళలో ఉన్నది కూడా మేధాశక్తే. గాంధర్వ విద్య కూడా మేధాశక్తే. షార్ప్నెస్ అనేది గాంధర్వ విద్యలో చాలా వరకు అవసరం. అంటే రూపాంతరం చెందడం అనేటువంటి ఎంత షార్ప్నెస్ ఉంటే అంత బాగా జరుగుతుంది అనేటువంటి. తర్వాత మాట్లాడే స్పీచ్ అనేటువంటిది కూడా ఈ మేధాశక్తిలోంచే పుట్టింది అని చెప్పుకోవచ్చు. ఇంద్రియ శక్తే మేధాశక్తి. అగ్నిగాను మేధాశక్తిగాను రెండింటికి కూడా వర్తించేది. గాంధర్వ విద్యలో అగ్నితత్వం ఏదైతే ఉందో, షార్ప్నెస్ ఏదైతే ఉందో, సూచికా తత్వం అనేది అది కూడా మేధాశక్తి. అంటే నిర్భయత్వం, అమృతత్వం అనేటువంటి రెండు పరిణామాలు దీనికి ఉన్నాయి. నిర్భయత్వం, మేధాశక్తి ఎక్కువగా ఉన్నవాడికి వాడు బాగా ఇంటెలిజెంట్ వాడికి ఒళ్ళు పోత్రం కూడా ఉంటుందండి. ఇలాగ అంటున్నాను, క్షమించండి. కానీ ఏంటంటే అమృత తత్వం అనేటువంటిది వాడు రెండోది అవగాహన చేసుకుని మొదటి దాంట్లో జాగ్రత్త పడతాడు. అంటే మాట మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. ఇదే ఇక్కడ వర్తిస్తుంది. అంటే చర్చించు శక్తిని గురుశక్తిగా కూడా దీన్ని పరిగణించవచ్చు. అయితే దీన్ని ఎన్ని విషయాల్లో అవగాహన లేనిదే ఈ మేధాశక్తి ఎక్కడ కూడా ప్రయోజనం ఉండదు. అందుకేనేమో ఇది ఏంటంటే అవగాహన కావాలి అంటే జిహ్వ చాపల్యం తగ్గాలి. అంటే దీనికి తిండికి అవగాహన ఉందంటే ప్రతి విషయానికి మనం తినే ఆహారానికి ముడిపడే ఉంటుందండి. మన దేహం దేనివల్ల నిలబడింది? ఆహారం వల్ల నిలబడుతుంది. కాబట్టి ఆహారానికి సంబంధం లేదంటే ఎలా అవుతుందండి? అవ్వదే. అయితే తాపత్రయము అదుపులో ఉంచుకున్నవాడు ఈ బ్రహ్మతత్వానికి ఎదగగలడు. తాపత్రయాలు అంటే భార్యక్షణ, ఈశేక్షణ, ధనాక్షణ ఇలా చాలా ఉన్నాయి. ఈ తాపత్రయాల్లో ఇంకో త్రయం పుడుతుంది, ఆ త్రయంలో ఇంకో త్రయం పడుతుంది. 3 to the power of క్యూబ్, 3 to the power of 4 ఇలా ఎన్ని తాపత్రయాలు చెప్పలేవు. అయితే అట్టివాడు నిజమైన బ్రాహ్మణుడు అవ్వడానికి బ్రాహ్మ్య శక్తిని మనం తెచ్చుకున్నాం. బ్రాహ్మ్య అంటే ఎవరండి? సరస్వతీదేవి. సరస్వతీదేవే కాకుండా మళ్ళీ ఏంటంటే నిజమైన గాయత్రి మంత్రం యొక్క ఆంతర్యం కూడా ఇదే. అన్నీ పరిశీలించుకొని అనుసంధానం చేసుకోవాలి. అనుసంధానం చేసేటువంటి విషయంలో ఎవడో అనుసంధానం చేస్తే మనం అనుభవిద్దాం ఉంటుంది తప్ప మనం అనుసంధానం చేసుకునేటువంటి తత్వం మానవుడికి పోయి చాలా కాలం అయింది. ఇది పెద్దలకు బాగా గ్రహించగలిగారు కాబట్టి వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు. అయితే ఈ సూక్త పారాయణ ఉత్తమ దిశగా వెళ్ళాలి అంటే జ్ఞాపక శక్తి, శక్తి సక్రమ వినియోగం అనేటువంటిది ఈ మేధా సూక్త పారాయణ వల్ల లభిస్తుంది చక్కగా గ్రహించుకుంటే. అంటే సరస్వతి మంత్రంలో ఓం ప్రణోదేవి సరస్వతి అనే ఒక మంత్రం ఉందండి. అది చాలా ముఖ్యమైనటువంటిది. ప్రణోదేవి సరస్వతి. ఈ సరస్వతి, గాయత్రి ఇవన్నీ ఒకటే అనేటువంటి అవగాహన కలగాలి అంటే మనం ఎంతకాలం తప్పించాలో, ఎంతకాలం శ్రమించాలో అన్నది మన యొక్క పూర్వజన్మ సుకృతం బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ఇంకో సందర్భంలో దేవత ఎవరు ఏమిటి వీటన్నిటికీ సరస్వతీదేవి దేవత ఎలాగైంది ఇవన్నీ కూడా నేను చెప్తాను. సరస్వతి అనేటువంటిది. కానీ ఒక్కటి మళ్ళీ ముగించే ముందు ఈ వీడియోని ఒక్క విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ నాట్ మేధాశక్తి. మేధాశక్తి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు అని మనం చేసుకుంటూ లోకా సమస్త సుఖినోభవంతు. మేధా గురించి ఇంకెవరైనా తెలుసుంటే గ్రహించండి. మిగతా వీడియోల నుంచి కూడా నా వీడియోలోంతే గ్రహించాలనేటువంటి అసూయ ద్వేషాలు నాకు లేవు. అందరికీ నమస్కారం.